హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన మనం కీర్తన గ్రంథం చదువుకున్నాము. అందులో ఉన్న కార్యాలని ఈ సాయంత్రం వేళల్లో ఈ పూటకి ధ్యానానికి తీసుకుందాం. మనం దేవుని బిడ్డలు చక్కగా మీరు నాకు కొద్దిగా చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. కీర్తనలు 40వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని, ఆయన నాకు సెవియొగ్గి నా మొర ఆలకించెను. ఇక్కడ దావీదు ఈ కీర్తన రాశాడు. ఈయన అంటాడు, నేను చాలా సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. చాలామందికి ఎక్కువ రోజులు కనిపెట్టుకొని ప్రార్థన చేసే అలవాటే కానీ, దేవుడు మనకి మేలు చేసేంతవరకు వెయిట్ చేసేదే కానీ కొందరు కొండవు. కొందరు తొందరపడుతూ ఉంటారు. ఏ ఆశీర్వాదమైనా ఏ దీవెనైనా ప్రార్థన చేయగానే వెంటనే వచ్చేయాలనుకుంటారు అందరూ. మనం ప్రార్థన చేయగానే అన్నీ వచ్చేయాలంటారు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఏ స్త్రీ అయినా గర్భిణీ అయిందంటే 9 మాసాలు వెయిట్ చేయాలి బిడ్డ బయటికి రావాలంటే. కడుపు రాగానే బిడ్డను కనాలంటే అది అసాధ్యమవుతుందా? అవదు. అదేవిధంగా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దానికి కొన్ని మాసాలు పడతాయి. ఇట్లా పల విధంగా మనము ప్రతి పనిని కూడా నిదానించి కనిపెట్టుకుని ఉండేటప్పుడే ఆ కార్యం ఒకరోజు సంపూర్ణమవుతుంది, అది దీవెనకరంగా మారుతుంది. కాబట్టి వాక్యంలో రాయబడినట్లుగా దావీదంటుడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని. చాలా రోజులు కనిపెట్టాడంట. ఆయన చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని. ఏ ప్రార్థనకైనా వెంటనే జవాబు రావాలని మనం ఎదురు చూడకూడదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక రోజున మనకి సహాయం చేస్తాడు. ఏదో ఒక రోజున మన ప్రార్థన దేవుడు వింటాడు. ఏదో ఒక రోజున దేవుడు మనకు మేలునిస్తాడు. అట్లని మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఏది కూడా వెంటనే జరగదు. బిడ్డలు పుట్టగానే నడవలేరు, వెంటనే స్కూల్కి వెళ్ళనవ్వదు, కాలేజీకి వెళ్ళనవ్వదు. దాని వరకు కనిపెట్టుకోవాలి. ఒక వయసు రావాలి, వాళ్ళు మెల్లగా నడక నేర్చుకోవాలి, మాటలు నేర్చుకోవాలి, జాగ్రత్తలు నేర్చుకోవాలి. వాళ్ళ తర్వాత పిల్లలు బడికి వెళ్ళటం, మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఏది కూడా వెంటనే జరగవు. కాబట్టి మనం నిదానించటం అనేది మన ప్రార్థనలో ఎప్పుడు మనం నిదానించే అలవాటు మనకి ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో చూడండి, అబ్రహాము తనకి కుమారుడు లేడు, బిడ్డలు లేని వల్ల ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అయితే దేవుడు చక్కగా ఒక దినాన ఆయన ప్రార్థన ఆలకించి ఈసాకుని దేవుడు తప్పనిసరిగా ఇచ్చాడు. అదేవిధంగా బైబిల్లో అన్న ఏటేట పోతుందంట. ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి ఏటేట ప్రార్థన చేసిందంట. తన కింద ఉన్న వ్యక్తికేమో, తన కింద ఉన్న తన భర్త మరొక పెళ్ళాడాడు కదా, ఆమెకేమో పిల్లలు డజన్ లెక్కలో పుడుతున్నారు, వాళ్ళకేమో పిల్లలు కలుగుతున్నారు. ఈమె ముందున్న ఆమె, మరి ఈమెకి పిల్లలు లేని వల్ల పలు రకాలుగా ఆమె ఏటేట పోయి దేవుని దగ్గర బతిలాడింది. ఒకరోజు ఆమె ప్రార్థన, ఆమె కన్నీళ్లు యేసయ్య ఆలకించి ఎవ్వరూ చెప్పుకోలేనంత గొప్ప ప్రవక్తని సమూయేలుని అన్న కడుపులో దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడే ఏ ఒక ప్రార్థన కూడా మనం ఏం చేయాలంటే సహనముతో కనిపెట్టుకునే అలవాటు మనకి ఉండాలి. వెయిట్ చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించేంతవరకు వెయిట్ చేయాలి. చూడండి, మేము కూడా తహానగరం కట్టడానికి 4 ఏళ్ళు నిలబడిపోయింది. మనం వెయిట్ చేస్తాం, 4 ఏళ్ళు వెయిట్ చేస్తాం. అది దేవుని మహాకృప, దేవుని మహాశక్తి,
మరలా అది కట్టుకునే భాగ్యాన్ని, ఆ కృపని దేవుడు ద్వారాలు తెరిచాడు. ఏదైనా వెంటనే జరగాలంటే అది కుదరదు. కాబట్టి దేవుడు అంటాడు వాక్యంలో, దావీదు ఈ మాటను అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. చాలా మనం కనిపెట్టాలి దేవుని దగ్గర. ఏ ఒక ఆశీర్వాదం మనకు రావాలన్నా, ఏ దీవెన మనం పొందుకోవాలన్నా, ఏ ఒకటి దేవుడు మనకు దయచేయాలన్నా, మనం సహనముతో ఆయన సన్నిధిలో మనము ఓర్పుతో కనిపెట్టుకుని ప్రార్థన చేసే అలవాట ఉండాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో నాకు తెలిసి ఒక స్త్రీ, ఒక ఆమె ఉంది. ఆమె జీవితంలో యేసయ్య వెనకాల వెళ్ళి అరుస్తూ ఉంది, అయ్యా నాకు ఒకే ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ మరణ పడకలో ఉంది, కాబట్టి నువ్వు వచ్చి కాస్త బాగు చేయండి, అతను బతికించండి అని దేవుని దగ్గర పదే పదే అడిగింది. ఆయనేమో ఆ మాట లక్ష్య పెట్టను అంటున్నాడు. ఈమెమో గోజరుకుంటుంది. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోతుంది. ఎంత దూరం నడిచినా అంత దూరం వెనకాల వెళ్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా, కూర్చున్నా బతిమలాడుతుంది, నిలబడినా బతిమలాడుతుంది. అసలు ఆయన కాసేపు కూడా గమ్మును కొనేవాళ్ళ. ఇంత లోపల శిష్యులు అందరూ చూసి, అయ్యా ఈ ఊరికి నిన్ను గోజాడుతా ఉందే, ఈవిని పంపించకూడదా అన్నారు వాళ్ళు. ఎలాగైనా పంపించేసే ఈవిని అట్లనో అన్నారు వాళ్ళు. ఇక యేసయ్య ఈ శిష్యులు చెప్పినా కూడా ఎండ్ల మళ్ళా ఆమె గోజాడుతానే ఉంది. శిష్యులు చెప్పారు, ఈమె విసికిస్తుంది మనల్ని, ఈమెను పంపించేయంటే అది కూడా చేయలే. ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఆమె విడవక ఆయన కేకలు పెట్టి మొర్ర పెట్టిందని బైబిల్లో రాయపడి ఉంది. అప్పుడు ఈయన మన మాట సట్ట చేయలేదురా, మనం అడిగింది ఇవ్వడరా, అట్లనే ఆమె గమ్మునికి వెళ్ళిపోలేదండి. మరలా 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 అడుగుతా మొదలుపెట్టింది. ఒక్క రోజున ఆ సమయాన దేవుడు ఆమె ప్రార్థన విని గొప్ప అద్భుతం ఆమె జీవితంలో యేసయ్య చేశాడు. అట మనం కూడా దేవుడు మనకి ఏది ఇవ్వాలన్నా సకనముతో కనిపెట్టుకోవాలి, కానీ తొందరపడనే కూడదు. తొందరపడి వెంటనే దేవుడు చెయ్యాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఎందుకు ఇలా చేయనంటున్నాడు అట్లని మనం ఉండకూడదు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకునేటప్పుడు దావీదంటుడు, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. సహనముతో చేసే ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా వింటాడు. నేను అప్పుడప్పుడు కొన్ని ఉపమానాలు చెప్తా ఉంటాను. నేను ఒక ఆమె వాళ్ళ ఊర్లో గవర్నమెంట్ బస్సు రావాలి లోపలికి, 20 ఏండ్లు విడవక ప్రార్థన చేసిందంట. 20 years. ఆమె ఎప్పుడు సంఘానికి పోయినా పాస్టరే కానీ, అక్కడ ఉంటున్న విశ్వాసులే కానీ, ఇప్పుడు చూడు ఆమె ఆ కొండ కోసం ప్రార్థన చేస్తుంది, ఆ కొండ పగిలిపోవాలని ప్రార్థన చేస్తుంది చూడు, అట్లా అనేవాళ్ళు. అంటే ఆమె ఆ ప్రార్థన విడవక ప్రార్థన చేసింది సహనముతో. 20 ఏండ్ల తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ కొండను చూసినప్పుడు దాంట్లో కాస్ట్లీ అయిన రాయల్ టైల్స్లు ఉన్నాయి, మార్బల్స్ ఉన్నాయి. అవన్నీ ఆ కొండని బాంబు పెట్టి పేల్చేలేకే గవర్నమెంట్ వాళ్ళు ఈజీగా ఊర్లోకి బస్సుని వేసేసారు. వాళ్ళందరూ క్షేమంగా ప్రయాణాలు కొనసాగినాయి. ఆమె 20 ఏండ్లు ఒక విన్నపాన్ని వదిలిపెట్టుకోకుండా దేవుని దగ్గర అడిగింది. ఒకరోజు దేవుడు ఆమెకు చేసాడు. అట్లా మనం కూడా సహనముతో దేవుని సన్నిధిలో ప్రతి ప్రార్థనలు మనం ఏం చేయాలా, చేస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సహనముతో చేసుకునే ప్రార్థనలు మన జీవితంలో మనకు ఉండాలి. అయ్యో 1 సంవత్సరంగా అడుగుతున్నా దేవుడిని ఇవ్వని అంటున్నాడు, 2 ఏండ్లుగా అడుగుతున్నా దేవుడిని ఇవ్వని అంటున్నాడు, నా కష్టాన్ని 2 ఏండ్లుగా దేవుడితో చెప్పుకుంటున్నా అది చక్కపరచని అంటున్నాడే, దాన్ని చేయని అంటున్నాడే అని మనం ఎప్పుడు ఫీల్ చేయకూడదు. ఏదో ఒక దినాన దేవుడు అది మనకు అద్భుతంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మేము కూడా ఒక సేవ చేసే దినాల్లో ఒక చిన్న మెగాఫోన్ కోసం, ఒక చిన్న మెగాఫోన్, దాని ధర ఆ రోజుల్లో ఎంత అంటే 2500 రూపాయలు, ఎంత 2500.
ఆ మెగాఫోన్ కోసం 5 ఏండ్లు ప్రార్థన చేస్తున్నాను నేను, నాకు జ్ఞాపకం ఉంది. 5 ఏండ్లు దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన రోజులు ఉండేవి. ఎందుకంటే సువార్త ప్రకటన చేయాలా, మెగాఫోన్ ఒక చిన్నది కావాలని చెప్పి దేవుని అడిగినాం. అయితే దేవుని మహాకృప చూడండి, ఈరోజు మన దగ్గర 3 మెగాఫోన్లు ఉన్నాయి. ఒకటి కాదు, 3 మెగాఫోన్లు ఉన్నాయి. అంటే మన దేవుడు ఏదో ఒక రోజున మన సహనంతో చేసే ప్రార్థన విని దాన్ని పలరకంగా ఆశీర్వదించగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మన సహనంతో మనం ప్రార్థన చేసేది మన జీవితాల్లో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. 2వ వాక్యాన్ని చదవండి. 2వ వాక్యం కింద 2వ వాక్యం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును. దావీదు అంటాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు ఖచ్చితంగా, అట్లా అంటున్నాడు. అలా చెప్పి కింద అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి. నాశనకరమైన గుంట అంటే పాపపు గుంట, చీకటి గుంట, మోసపు గుంట, ఇలాంటి నాశనకరమైన గుంటల నుండి ఆయన నన్ను ఏం చేస్తాడంటే పైకి, నాశనకరమైన గుంటల నుండి, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకి ఎత్తును. దేవుని బిడ్డలారా, మన దగ్గర చాలామంది ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ, లేదా కూడా పుట్టినోళ్లే కానీ చాలామంది ఉంటారు మనకి. వీళ్ళందరూ మనల్ని ఏం చేస్తారంటే ఏదో ఒక గుంటలో నెట్టేస్తారు, ఏదో ఒక సమస్యలో నెట్టేస్తారు, ఏదో ఒక ఇబ్బందులు మనల్ని నెట్టేస్తారు, ఏదో ఒకటి మొయ్యలేని భారంలో మనల్ని నెట్టేస్తారు, ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చేస్తారు మనల్ని. ఆ ఇరికిచ్చేది, ఆ తోసేసేది, నెట్టేసేదంతా గుంటలే. మనం మొయ్యలేనంత బరువు, మనం మొయ్యలేనంత బరువు కలిగిన వాటిని మన నెత్తిని పెడతారు. నువ్వే చేసేస్తే రాలా, నువ్వే చేసేస్తే రాలి, ఇది మాకు తెలీదు అట్లని చెప్పి మన మీద దాన్ని మోపేస్తారు. మన దేవుడు ఎవర్రంటే, మనకి ఎంతమంది అయితే గుంటలు దవ్వుతారో, రకరకాలుగా మన మీద ఎంతైతే దొంగ ఊబిల్ని ఆలోచన చేస్తారో. ఊబి అంటే అది తెలుసా, ఆ బాగా బురద మట్టి ఉంది కదా, అది బాగా గుంటలో ఉంటే ఆ ఊబి కిందకి అట్నే లాగుతుంది మనిషిని. మనిషి లోపల పడింది అనుకోండి, పైకి రావటం కష్టం. ఇక మెల్లగా అంచెలుగా కింద దిగిపోయి ఇక ఊపిరాడకుండా చచ్చిపోతాడు. అదిదా దొంగ ఊపి. సాతాండు మనకు గుంట దోవి పెట్టినా, సాతాండు మనల్ని ఏడన్నా కోల్చాలనుకున్నా, సాతాడు వాడు ఒక తంత్రం వలన మనల్ని ఎక్కడైనా పడవేయాలనుకున్నా, లేదా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనల్ని ఎక్కడన్నా నెట్టేయాలన్నా, ఎక్కడైనా నాశనం చేయాలన్నా, ఆ దొంగ ఊబిల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, కాపాడుతాడు, పైకెత్తుతాడంట. దేవుడు పైకెత్తుతాడంట. నాకు తెలిసి ఒకసారి ఒక సందర్భం ఒకటి జరిగింది. అప్పుడు ఒక సిస్టర్ గారు నా దగ్గర అన్నారు, తమ్ముడు నువ్వు ఆ బావిలో పడిపోయి ఉంటావు నాయన, ఎలాగనో నువ్వు తప్పించుకున్నావు అనింది. బావిలో నేను పడి ఉంటానంటే నేను గుడ్డోన్నా. ఏం జరిగిందో చెప్తా వినండి. మేము డ్రమ్ము కొట్టుకుంటా ఆంధ్రాలో సేవ చేస్తూ ఉంటే ఒక దూడ అదిరింది. ఇంకా మేము డ్రమ్ము కొట్టి పాడేది చూసి తాళ్ళు తెంచుకొని మా మీదకి ఆమంతం దూక్కొని వస్తుంది. ఇక యాడోళ్ళు మాడ వస్తువులన్నీ కింద పడేసేసి పరారైపోయినాం. ఆ పరారయ్యేటప్పుడు అక్కడ బావి ఉంది అన్న సంగతి నాకు తెలియలా. దాని మీద ఏదో ఒక పెద్ద పరదానిగా పెట్టుండ్రు వాళ్ళు, నాకు తెలియదు ఆ సంగతి. నేను అట్ట బావి మీద పరదా మీద కాలు పెట్టాల్సిన వాడిని దగ్గరికి వెళ్ళి అట్ట టేక్ డైవర్షన్ చేసిన. అందులో ఒక ఆమె నన్ను చూసానింది, తమ్ముడు నువ్వు ఖచ్చితంగా లోపల పడిపోయి ఉంటావు, మీరు ఆరాధిస్తున్న మీ దేవుడిదా మిమ్మల్ని కాపాడిండు.
ఇది ఒక సందర్భం. ఇంకొకసారి నేను నా స్నేహితుడు కలిసి ఒక పప్పు ఇంటికి పోయినాం. పెళ్లి సంబంధం పప్పు ఇంటికి. వాడి దగ్గర చెప్పినా, ఒరే ఏంట్రా ఇక్కడ ఆలస్యం అవుతా ఉంది, సరదాగా అది వాగు ఉంది, వాగు దగ్గరికి పోదాం రా అని. ఇద్దరం పోయినాం. మా ఇద్దరు హెచ్చులోళ్ళం కాబట్టి ఆ నీళ్ళ దగ్గరికి పోవాలని చెప్పి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటా ఉంటే కాలు లోపలికి దిగబడుతుంది. నా ముట్టి మోకాలు వరకు దిగబడింది. ఇక భయం వచ్చింది గుండెలకి. ఇక ఎవరు మేము ఇద్దరిని లాగేవాళ్ళు లేరు. వాడిని నేను గట్టిగా పట్టుకొని ఒక అడుగేయటం, వాడిని నన్ను గట్టిగా పట్టుకొని ఒక అడుగేయటం. ఆ రోజు మా ప్రాణాలు దక్కిని బయటపడినాం. ఇట్లా ఎన్నో ఎన్నో సందర్భాల్లో దేవుడు కాపాడిన విధానాలు ఉన్నాయి. అప్పుడు యేసయ్య వాక్యంలో చెప్తున్నాడు, నాశనకరమైన గుంటల నుండి. ఎవరైనా మనకు నాశనాన్ని సమకూడి పెట్టినా ఆ గుంటలో మనం పడిపోకుండా, దొంగ ఊబిలో మనము దొరికిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడంట, పైకి ఎత్తుతాడంట. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసా? అపాయాల్లో చిక్కున్నప్పుడు కూడా, ఆపత్తులో ఉన్నప్పుడు కూడా, సమస్యలు దొరికినప్పుడు కూడా ఆయన మనల్ని పైకి ఎత్తుతాడంట. పైకి అందరూ అంటారు, నీ అయిపోయింది ఇతను బతుకు, అంతే అయిపోయింది వీళ్ళ జీవితం. హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు, ఐసీ వార్డులో ఉన్నాడు, ఐసీ వార్డులో ఉంది ఏమి, ఇక అంతే, ఇంకేం ప్రాణాలతో వస్తారు అట్లని అందరూ అంటారు. అయితే మన దేవుడు ఎవరు తెలుసా? ఆ మరణ అంధకారంలో నుండి కూడా మనల్ని పైకి లేవనెత్తగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. అంత ఉన్నతమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. అందువల్లే ప్రభు అంటాడు, నాశనకరమైన గుంటల నుండి, దొంగ ఊబిల నుండి నిన్నేం చేస్తాను, పైకి లేవదీస్తాను. ఎంతమంది మనకి గుంటలు తవ్వాలనుకున్నా ఆ గుంటలో మనం పడిపోకుండా, చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఏదో ఒకటి మనకి చెప్పి మన దగ్గర ఉన్న వాటిని అన్నిటిని కూడా వాళ్ళు పాడు చేస్తారు. ఏదో ఒకటి చెప్తారు, నువ్వు ఇది కట్టు, ఇది కట్టినవంటే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది, దీని ద్వారా నువ్వు గొప్ప వ్యక్తి అయిపోతావు అని చెప్పి మన దగ్గర ఉన్న ఎన్ని అక్కడ ఎత్తుకుని పోయి పెట్టమంటారు. ఇలాంటి వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఇచ్చి మనం అస్సలుగా దరిద్రతలోకి, అస్సలకి ఏమీ లేని వాళ్ళ పరిస్థితులకి దిగజారట్లుగా అనేకమైన కార్యాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందులో మనం ఎక్కడ కూడా పడిపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, కాపాడుతాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి అన్నాడు, మీ సంఘంలో ఉండే వాళ్ళందరినీ భారత్లో చేర్చు అన్నాడు, ఇమ్ములో చేర్చు అన్నాడు, నీకు మంచి ఆదాయం వస్తుంది అన్నాడు. మేమందరం ఫ్లైట్లో పోతున్నాము, 5 స్టార్ హోటల్లో తింటున్నాము, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని నా చేతిలో 2,000 రూపాయలు పెట్టాడు. ఎట్టుంటుందండి ఆ రోజుల్లో 2,000 రూపాయలు మన చేతిలో పెడితే ఏంటంటే, నేను నెలంతా కష్టపడి సేవ చేసినా 2,000 రాదు. ఆ రోజుల్లో నా చేతులు అది పెడితే నాకు ఎట్టుంటుందండి, ఐస్ పెట్టినట్టుగా నా మీద. కాబట్టి ఎంతమంది ఉన్నారు, అందరినీ 10,000 కట్టించు అన్నాడు. అదేమో దేవుడు నన్ను అనుమతించలేదండి, నాకు అవకాశాన్ని ఇవ్వలేదు దేవుడు. వాళ్ళ తర్వాత ఎంతోమంది దొరికిపోయిన తర్వాత వాళ్ళని జామీన్లో బయటికి తీసుకొని వచ్చేదానికి నేను ఇంకో పాస్టర్ గారు వెళ్ళి పోయిల్ జైలు దగ్గర కానీ ఇంకా చాలా అదేదేమంటారు ఇటువైపు, అది వానగరం సైడు అటువైపు ఏదో ఒకటి ఉంది, అక్కడ కోర్టు ఉంది, అటువైపు మేము వెళ్ళి వాళ్ళని జామీన్లో తీసి మళ్ళీ ఆంధ్రాకి పంపించున్నాం. మా ఒక ఆధార్ కార్డులు పెట్టి, మా ఒక దీన్ని పెట్టి వాళ్ళని బయటికి తీసాం, దొరికిన వాళ్ళని అందరినీ. ద లీజన్ అలాంటి నాశనమైన కరమైన గుంట్లో పడి ఎంతమంది పాస్టర్లు చచ్చిపోయాడు తెలుసా మీకు? అసలుకి ఎంతమంది సంఘాలు వదిలిపెట్టాడు తెలుసా? ఎంతమంది పరారైపోయాడు తెలుసా? నాకు తెలిసి చెన్నైలో ఒక ఆయన మంచి ట్రాన్స్లేటర్, మంచి స్పీకర్, ఏంటండి అద్భుతం ఆయన అట్ట మాట్లాడేవాడు. అంత గొప్ప మనిషి, పేరు గాంచిన ఆయన,
చెన్నైలో. అట్నే బ్యానర్ పరగతా ఉండింది అయింది. ఆ మనిషి మెడ్రాస్లో అడ్రస్ కూడా లేడు ఇప్పుడు, ఎట్ట పోయిండో. ఒకసారి నన్ను చూసి అన్నాడు, ఎవరికి జబ్బాకయ్యా అన్నాడు. నేను ఫలానా చోట్ల ఉన్నాను, నేను ఎవరికి అంటే పరిచయ నిమిత్తంగా పోతాం కదండి అనేకమైన ప్రాంతాలకి. అప్పుడు ఎక్కడైనా బజార్లో కనపడితే వాళ్ళు అన్నారు, ఎక్కడ నేను చూసినట్టుగా బయట జబ్బాకు బాబు, మళ్ళా సమస్యలు ఎక్కువ అయిపోతాయి అన్నారు. అడిగితే నా గుండెలు పగిలిపోయినాయి. అందరూ అన్నీ 3 కోట్లు 5 కోట్లు అంటే 10 కోట్లు. నేను బెత్తరపోయినా. నేను అందులో చిక్కునేసేసి బయటికి రాలేకపోయారు. మనం ఆరాధిస్తున్న మన ప్రభ ఎవరు తెలుసా? ఆ నాశనకరమైన గుంట్ల నుండి పడిపోకుండా మనల్ని పైకి లేవ. అప్పుడు మీరు అనుకోవాలి, అప్పుడు వాళ్ళందరూ పాస్టర్లే కదా, వాళ్ళకి ఎందుకు దేవుడు ఎందుకు ఆ గుంటలో పడేసాడని మీరు నన్ను అడగచ్చు. దేవుడు వాళ్ళని హెచ్చరించుంటాడు, చెప్పుంటాడు. మరి వాళ్ళే మొండికేసుకొని దీంట్లో మంచి ఆదాయం ఉందని చెప్పి దిగుంటారే కానీ దేవుడు ఎప్పుడు ఇది చెయ్యండి అని చెప్పాల. బైబిల్లో ఏం రాయపడిందంటే, పనివాడు జీతానికి పాత్రుడు, నా సేవ చేయి, ఏదో ఒక పూట గంజో నీళ్ళు నీకు ఇస్తాను, దాన్ని పెట్టుకొని క్షేమంగా జీవించందా యేసయ్య చెప్పాడు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ నువ్వు చేస్తే తప్పు నీదే కదా. ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తే తప్పు మంద అవుతుంది. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం నమ్మకంగా చేసుకుంటే దేవుడు లక్షణంగా మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. కాబట్టి మన దేవుడు అలాంటి ఏ సమస్యల్లోకి మనం దిగిపోకుండా అందులో నుంచి జాగ్రత్తగా మనల్ని ఏం చేస్తారంటే పైకి ఎత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటకి అర్థం చెప్పాలంటే మీకు ప్రతి విషయంలో మనం కింద స్థాయిలో ఉండమని మనల్ని చూస్తున్న వాళ్ళందరి కళ్ళ ముందు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆయన భుజాల మీదకి ఎత్తుకొని అందరికి కనపడేటట్టు మనల్ని మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళ జీవితం అయిపోయిందిరా అనుకునేటప్పుడు మనల్ని ఆయన పైకి లేవనెత్తుతాడు. ఒకసారి ఒక ఆయన గుర్రం పెట్టుకొని టూరిస్ట్ని తిప్పుతా ఉంటాడు. అది గుర్రం కొన్ని కాలం నుండి ఎదురింటి ఆమెకి ఒకే కడుపు మంట. ఆమెకి వీడు గుర్రం వచ్చిందా, ఇక వీడి బతుకు మంచిగా ఉంటుంది. ఈ గుర్రం వర్జి వచ్చిన తర్వాత వీడు ఎవరిని 10 రూపాయలు అడగనంటున్నాడు. ఈ గుర్రం వచ్చిన తర్వాత కొద్దిగా అన్నం పెట్టని కూడా అడగనంటున్నాడు. ఈ గుర్రము సవారీ వచ్చిన తర్వాత వీడు జీవితం బాగుందరా అట్లని రోజు ఆయన మీద కడుపు మంట. ఒకరోజు రాత్రి ఆ గుర్రం తప్పిపోయింది. అది ఆమెకు తెలిసి ఆమెకి ఎక్కడ లేని సంతోషం. పోయిందా ఇక అంతే, వీడికి ఇంక పాత బతికే, ఇక పాత జీవితమే. అట్లని ఆమె కడుపు మంటలో అలా ఆనందిస్తా మురిసిపోతా ఉండింది. ఆ రాత్రి ఆయన గుర్రం పోయిందని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు గంజి పోసేది అదే, కాబట్టి నేను దాన్ని పెట్టుకుని నా జీవితాన్ని, నా పోషణ జరుగుతుంది. మరి ఇలాగ పోతే ఎట్టనైనా సహాయం చేయయ్యా, నాకు సహాయం చేయని దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆ రాత్రి పండుకొని నిద్రపోయాడు. ఉదయాన్ని లేచి చూస్తే 2 గుర్రాలు ఉండే. ఈ గుర్రం పోయి ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుర్రం పోయి 2, ఆమెకి ఇంకా ఇంకా ఆమెకి అస్సలు చెప్పాలన్నా అయిపోయింది వీడి జీవితం అనుకున్న దాంట్లో ఇంకొక ఎక్స్ట్రా దేవుడు పెట్టాడు ఆయనకి. అప్పుడు మన దేవుడు ఎవరంటే ఎప్పుడు మనల్ని పైకి ఎత్తుతానే ఉంటాడు, పై స్థాయిలో నిలబెడతానే ఉంటాడు. ఎక్కడ మనల్ని కింద తోసేయకుండా, ఏ గుంటలు పడిపోకుండా, ఎక్కడ మన జీవితం నాశనం కాకుండా ఆయన మనల్ని ఎప్పుడు కూడా పైకి లేవనెత్తుతా ఉంటున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, 3ది కంటిన్యూ చేద్దామండి. అట్నే నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. చాలు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవుని బిడ్డలారా, మీరందరూ సముద్రానికి పోయి ఉన్నారు. సముద్రం దగ్గర అలల ముందు నిలబడుకొని ఉంటారు. మట్టిలో మీ కాలు పెడితే ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? లాగేస్తుంది. అప్పుడు ఎంత తుఫాను ఉన్నా, ఎంత వరదలు వచ్చినా మట్టి నేల మీద నడిచే వాళ్ళకి అందరికీ కాళ్ళు జారుతాయి, లేదా ఎడన్నా దొరికిపోతుంది, ఎడన్నా పడిపోతారు.
అయితే బండ మీద నిలబెట్టినమనుకోండి, ఎంత పెద్ద వర్షం ఉన్నా, ఎంత పెద్ద గాలి ఉన్నా, బండ మీద నిలబడుకున్నామంటే మన కాళ్ళు అటు ఇటు జరగకుండా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాయి. అదే దావీదు అంటాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. బైబిల్లో రాయపడి ఉంది, బండ అంటే ఎవరంటే క్రీస్తు అని రాయపడి ఉంది. బండ అంటే ఎవరు? క్రీస్తు. అప్పుడు మన పాదాలు యేసయ్య మీద మనం నిలపాలి. మన పాదాలని ఆయన మీద మనం కానీ నిలబడిమంటే, బండ మీద నిలబెట్టుకున్నామంటే మన కాళ్ళు ఎక్కడ జారకుండా, ఎక్కడ లాగేయకుండా, ఎక్కడ పడిపోకుండా మన అడుగులు స్థిరంగా నిలబడతాయి. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు ఒకటి చెబుతాను. నేను ఒకసారి రోడ్డు మార్గం ఒకటి ఉండింది, మట్టి మార్గము ఒకటి ఉండింది. మా ఊళ్ళో మా మామ అన్నాడు, ఒరే వర్షం పడి ఉంది, అక్కడక్కడ గదుములుగా ఈ మట్టి రోడ్డు కాస్త బంక మట్టిరా, కాబట్టి అది జారుతుందిరా, కాబట్టి షార్ట్గా ఇంటికి చేరుకునే దానికంటే ఈ రోడ్డు మరంలో కొద్దిగా తిరుక్కుని అట్ట బోధం రా అన్నాడు. నేను అన్నాను, అది అంతలే, ఇంటికి బెన్నబోయేది చూడాలే కానీ రోడ్డుని తిరుక్కొని పోమంటవి ఆంటీ అన్నా. ఒరి నా మాట ఏంట్రా అన్నాడు. నేను ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది ఏమాత్రం ఆలోచన చేయకుండా నువ్వు రోడ్డు మార్గం రా అని చెప్పిన, నేను మాత్రం ఈ దారిలో పోయినా. అడుగులు ఏమో వేసేటప్పుడల్లా జారుతా ఉంది, అయినా వేస్తున్నా, ఏం కాదులే అని. ఒక దగ్గర ధమ్మాలు పడిన, వెనకాలంతా బురద, షర్ట్ అంతా బురద. ఇంటికి పోయి కడుక్కుంటా ఉన్నా. ఇక ఆయన చెప్పాడు, నేను అప్పుడే చెప్పినాను నీకు, ఈ బండ మీద ఈ ఒక మంచి మార్గాన, రోడ్డు మార్గాన్ని నడుస్తుంటే మనం క్షేమంగా ఇంటికి చేరుకొని ఉండొచ్చు. నువ్వేమో ఆ మట్టి మార్గంలోనే పోతానని వెళ్ళావురా అని. అప్పుడు నాకు అర్థమైంది, అబ్బో ఆయన ఈ పెద్ద ఆయన ఇంత మంచి మాట చెప్పాడురా, నేనే వినలేదు అసలుకి అనుకున్నాను. ద రీజన్, దేవుని బిడ్డలారా బాగా గమనించండి, మన క్రీస్తు అనే బండ మీద మన కాళ్ళు పెట్టామంటే మన అడుగులు స్థిరంగా ఉంటాయి. ఎక్కడ జారి పడిపోకుండా, ఎక్కడ మనము కింద పడిపోకుండా ఆయన స్థిరంగా మనల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అట్ల తర్వాత కింద భాగం మూడో వాక్యం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. చాలు. అనేకులు దాన్ని చూసి భయభక్తి కలిగి యెహోవా యందలి నమ్మకముంచెదరు. చాలు. ఇక్కడ క్రొత్త కీర్తన నా నోట, ఆయన స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట దేవుడు ఉంచును అంటున్నాడు. మనం కూడా ఇప్పుడు ఎన్నో పాటలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. పాడిందే పాడరా పాసిపలు దాసుడా అన్నట్టుగా కాకుండా, కాలానికి తగినట్టుగా మన ఒక్కొక్క పాటని క్రొత్త పాటతో దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. ఎన్నో ఉన్నాయి బైబిల్లో దేవుని వర్ణించగలిగిన పాటలు, కీర్తన దావీదు ఎన్నో రాశాడు. వీటితో పాటు క్రొత్త పాటలు కూడా మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. అలా నేర్చుకొని దేవుని మనము కొత్త గీతమును పాడేది మన నోట ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే, వాళ్ళు అసలు నేర్చుకోరు, వాళ్ళకి తెలిసింది ఒకటే అంటే దాంట్లోనే నిలబడుకొని అక్కడే ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక పాట నాకు కొత్తగా నచ్చిందిరా అంటే దాన్ని ఖచ్చితంగా సంఘంలో పాడి అందరికి వినిపిస్తాను.
అందరికీ వినిపించి అందరిని పాడకూడమంటాను నేను. ఇట్లా నేను చాలా ఓల్డ్ సాంగ్ అంతా అప్పుడు మేము పాడేవాళ్ళమే, నాకు గుర్తుంది. చాలా సాంగ్స్ పాడి ఉండేవాళ్ళమే. ఆనందన్న గారి పాటలన్నీ మేము ఆయన తనీగా పాడినప్పుడు సాంగ్స్ అన్నీ కూడా మేము అప్పుడప్పుడు పాడుతూ ఉండేవాళ్ళమే. అలాగే ఎన్నో 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 సాంగ్స్ నేర్చుకొని కొత్తగా పాడేది నేర్చుకున్నాం. అట్లా మనం కూడా దేవుని ఒక క్రొత్త రూపకంగా అప్పుడప్పుడు మనం ఆరాధన చేస్తూ దేవుణ్ణి పాడేది మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. మన నోట ఎప్పుడు నూతన గీతం ఉండాలి, నూతన పాటలు ఉండాలి, నూతనంగా పాడేదని మనం నేర్చుకోవాలి. అబ్బాయి నాకు రాదయ్యా, అబ్బాయి నాకు రాదనే దానికంటే కొద్దిగా ప్రయత్నం చేసుకొని ఏదో చేతనైనంతవరకు ఒక క్రొత్త కీర్తనతో దేవుణ్ణి మన మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. పాతవి ఎందుకు పనికిరావని కాదు, కానీ పాత ఎంతో గోల్డ్ అండి. ఇవన్నీ పాత పాటలంతా ఈనాటి వరకు మర్చిపోవడం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది అట్లన్న పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అనే పాట, అంటే స్తోత్రం చెల్లింతుము అనే పాట. అలా సైన్యములకు అది పతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలాంటి పాటలన్నీ ఎంతో గోల్డ్ అయిన సాంగ్స్ అవన్నీ. పాత సాంగులు ఎంతో ఆత్మీయంగా ఉన్నాయి, ఇప్పుడు క్రొత్త పాటలు కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా వెస్టర్న్ కల్చర్లు వచ్చేసినాయి కాబట్టి ఏ సాంగు ఎట్లా పాడుతున్నామా, ఎట్లా ఆరాధన చేస్తున్నామని కూడా ఇప్పుడు లేవు. అట్లా కాలం మారిపోయింది. ఆ రోజుల్లో ఉన్న పాడిన ఆత్మీయతమైన పాటలు ఈ రోజుల్లో సంఘాల్లో లేనే లేవు. ఇప్పుడంతా వేరే వెస్టర్న్ కల్చర్లు ఉన్నాయి. అక్కడక్కడ కుత్తు పాటలు పోతామండి. ఈ సావులకి బయట ఆడతారు తెలుసా, అవన్నీ పాడేది సంఘంలోకి వచ్చేసింది. అదిదా మనకి అలాంటివి పాడకూడదు. యాక్చువల్లీ నాకు తెలిసి మనం అలాంటివి పాడుకోకూడదు. ఏదో ఫెస్టివల్ బయట పబ్లిక్స్ మీటింగ్స్ కానీ ఉంటే అలాంటి వాటిలో మనం పాడవచ్చు. వేరే మారి బ్రో అనేంత మనం పాడకూడదు అవన్నీ. అదేంది సంఘంలో ఎట్ట పాడిన అవుతుంది? ఏంది దేవుణ్ణి ఆరాధన చేయాల్సిన పాటలు ఇలాగా మనము పాడకూడదు. అది మనం జాగ్రత్తగా చూడండి. బ్రెక్మన్ సై గారు చూడండి ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధించే పాటలు రాశాడు. ఇట్లా చాలామంది ఉన్నారు, చాలామంది దైవజనులు. ఆంధ్రాలో ఏసన్న గారు, అట్ల తర్వాత ఇంకా ఎంతోమంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన వాళ్ళు, ఏంటంటే ఇంకా సియోని గీతములు, ఇలాంటి వీళ్ళందరూ మంచిగా వండర్ఫుల్గా సాంగ్స్ని వచ్చి రెడీ చేసే దేవుణ్ణి ఆరాధన చేసేది ఉంది. ఇప్పుడంతా వెస్టర్న్ కల్చర్ అయిపోయిందా, లైట్లు అన్నీ కట్టేస్తున్నారా, అందరు జీన్స్ ప్యాంట్లతో రండి, టీషర్ట్లతో రండి అని చెప్తున్నారా. ఇక సంఘంలో ఎవరు విశ్వాసులా ఎవరు ఆత్మీయులని తెలియకుండా అంతా గుంపు కూడిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ ఆత్మీయత అనేదే ఇప్పుడు లేదు. సో దావీదంతా ఆ రోజుల్లో ఒక్కడదా పాడిండు, సింగింగ్ ఒక్కడదా చేశాడు. ఆ ఒక్కడ సింగింగే చాలా బాగుంటాయి బైబిల్లో. అయితే వీళ్ళందరూ రాసేది, ఇప్పుడు మేము కూడా రాసేది అదిదా, సేవకులందరూ రాసేది దావీదు రాసినదా రాస్తున్నాం. ఏదో కొత్తది ఒకటి కనిపెట్టలే మేము. ఇప్పుడు కొత్తవి కనిపెట్టినాయి అనేదా ఇప్పుడు ఆడాడా కొన్ని పాటలన్నీ ఉన్నాయి, చాలా దండిగా ఉన్నాయి. నాకు తెలిసి నేను పెద్దగా వినను. అంటే ప్రయోజనం లేని సాంగ్స్ నేను ఎందుకు వినాలా? అవసరమైంది దేవుణ్ణి నలుగురికి ఆరాధన చేయగలిగింది అయితే మనం చేయాలి అని. మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయాలి. ద మాస్ ఎప్పుడు వర్షిప్ అనేది చాలా అవసరం. కాబట్టి మన నోట క్రొత్త కీర్తనలు కూడా మనం ఏం చేయాలా, పాడుకునేది మనకు అలవాటుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన నోట ఎప్పుడు కొత్త కీర్తన పాడుతూ ఉన్నామంటే అనేకులు దాన్ని చూసి భయభక్తి కలిగి యెహోవాయందు నమ్మికముంచును. ఎట్టనే చెప్తానేనండి మీకు. ఒకసారి నేను ఒక చోటుకి వెళ్ళాను, అదేదో మెచ్యూరిటీ ఫంక్షన్ అనుకుంటున్నా, నాకు తెలీదు. అప్పుడు
ఒక పాప వచ్చి పాడింది, ఒక పాట పాడింది. ఏం పాడిందంటే, நன்றி சொல்லாமல் இருக்கவே முடியாது பல நன்மை செய்த இயேசுவுக்கு நன்றி 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 என்று சொல்லி நான் துதிப்பேன், நாள்தோறும் போற்றுவேன். மரண பள்ளத்தாக்கில் நான் நடக்கும் போதெல்லாம் పాదుగాతీరయ్యా. అట్లని ఆ పాప పాడుతుంటే ఆ పాట ఇంట నీ ఏడుస్తావట. ఒక మెచ్యూరిటీ ఫంక్షన్కి స్టేజ్లో ఏడవటమైంది ఏంటంటే నాకు తెలియకుండా నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి లోపల. ఆ అమ్మాయి పాడుతున్న ఆ మెట్లన్నీ కూడా నా జీవితంలో జరిగిన సందర్భాలను ఆలోచన చేసుకుంటా ఉండేటప్పుడు నా అంతటి నా కళ్ళల్లో నీళ్లు దూకాయి. ఇక వెంటనే నేను తుడుచుకుంటున్నా, మేనేజ్ చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో మనం దేవుని యందు ఇంకా మనం నమ్మకం ఉంచేదానికి కొన్ని సాంగ్స్ మనల్ని కదిలిస్తాయి. చంద్రలేల మీకు అందరు తెలుసు. చంద్రలేలనా ఏం పేరు, ఆమె కళ్ళు లేని ఆమె సాంగ్స్ పాడింది, మంచి మంచి సాంగ్స్ పాడింది. కన్నులుండి చూడలేను యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. అట్లనే ఆమె పాడింది. ఆమె పాడితే అందరూ కదిలించబడింది ఆ రోజుల్లో ఆ సాంగ్స్ అంతా. ఆమె పాడిన ప్రతి పాట స్టేజ్ మీటింగ్స్లో అనేకులు ఏడవటం, ఏదంటే రొమ్ములు బాదుకోవటం, అట్లాంటి సాంగ్స్ అయ్యాన్ని వాళ్ళని దేవుళ్ళ లోపలికి నమ్మకానికి తీసుకొచ్చింది. అట్లా ఉండాలి మన పాటలు. ఏదో అది వదిలిపెట్టి వెస్టర్న్ టైప్లో దసా బొసానా అంట ఏంటంటే ఏమేమో చెప్పుకుంటా ఏంటంటే అట్లా కాలం అట్లా మారింది. ఇప్పుడు ఉండే యూత్ కూడా అట్నే ఉండిపోయారు పాపం. యూత్ కూడా అదే పాటిస్తున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా మనం నూతన గీతముతో దేవుని పాడేటప్పుడు నలుగురు నమ్ముకోవాలి యేసయ్యని. ఆమేన్, హల్లెలూయా. నలుగురు నమ్ముకోవాలి. నలుగురు పిగిలి కొట్టకూడదు మన పార్టీని. పిగిలి రాకూడదు. ఆ విసలు వచ్చిందంటేనే ఇది ఇంకా వేరే లెవెల్లోకి పోయేసిందని అర్థం. సినిమా లెవెల్లోకి పోయింది, లోక కార్యానికి వెళ్ళిపోయింది అనుకోవాలి మనం. మన పాట వినేటప్పుడు హృదయాలు కదిలించబడి వాళ్ళ గుండెల్లో యేసయ్యను నమ్ముకునేటట్లు చేయాలి. ఆమేన్. ఓకే, నేను కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలకు తగినట్టుగా వెళ్ళి మెసేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ నేను పాడుతాను, కొన్ని పాటలు పాడుతాను. ఆ పాటలు పాడేటప్పుడు దాంట్లోనే చాలామంది సరెండర్ అయిపోతారు. దాంట్లోనే ఇప్పుడు ఆదరణ కూడికి వెళ్ళినాను అనుకోండి, ఆదరణ కూడికి తగినట్లుగా నేను పాడున్నాను. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడూ యేసయ్యా, నా యేసయ్యా అంటే పాడిన వెంటనే మనం చెప్పిన వాక్యానికి ఆ పాడబడేటప్పుడు వాళ్ళందరూ అవునయ్యా నేను ఒంటరి వ్యక్తిని కాను, నువ్వు ఉండవు నాకు అన్న ధైర్యము, ఆ నమ్మకం వాళ్ళ గుండెలకి వసద్ది. దేవుని బిడ్డలారా, అప్పుడు మన నోట ఎప్పుడు క్రొత్త కీర్తన ఉండాలి. ఆ క్రొత్త కీర్తన బట్టి అనేకులు దేవుని యందు భయభక్తి కలిగిన వాళ్ళగా మారాలి. అలాంటి సాంగ్స్ మనం ఎప్పుడు కూడా పాడుతూ ఉండాలి. ఆఖరిగా కింద ఉన్న మరొక మాటను చూసి ముగించుకుందాం. కింద భాగం, అనేకులు దాన్ని చూసి భయభక్తి కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచుదురు. ఓకే, నెక్స్ట్ 4. గర్విష్ఠులైనను త్రోవను విడిచి అబద్ధములు తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకొనువాడు ధన్యుడు. గర్విష్ఠులు అంటే ఏంది? ఎప్పుడు గర్వంగా ఉండేవాళ్ళు, గర్వంగా ప్రవర్తించేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారన్నది అక్కడ వాక్యంలో రాయబడింది. గర్విష్ఠులైనను త్రోవను విడిచి అంటే
దేవుని మార్గాన్ని వదిలిపెట్టి, కొందరికి గర్వం ఉంటుందండి, ఆ గర్వం వాళ్ళని త్రోవను విడిచేస్తారు, దేవుని వదిలిపెట్టేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేనెందుకు పోవాలా, నేనెందుకు చేయాలా అట్నన్నా అహంభావం, అలాంటి కార్యాలు కొందరికి ఉంటాయి. బైబిల్ రాయబడింది, గర్విష్ఠులైనను త్రోవను విడిచి అబద్ధము తట్టు తిరుగుదురు. అంటే గర్విష్ఠులు ఏం చేస్తారంటే అబద్ధం తట్టు తిరిగిపోతారంట, అబద్ధంతో కలిసిపోతారు, అబద్ధంతో కూడా జీవిస్తారు, అలాగ ఉండిపోతారు. ఉదాహరణకి నేను మీకు కొన్ని చెప్తాను బైబిల్లో. అననీయ సఫేరా, మీకు అందరికి తెలుసు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక పొలాన్ని అమ్మారు, డబ్బు తీసుకొచ్చారు. పేతురు దగ్గర వాళ్ళ ఇంటి ఆయన పోయి పెట్టగానే ఆయన అడిగాడు, అననీయ ఎంతకైనా అమ్మినవు అని అడిగాడు. అవునవును ఎంతకే అమ్మాను. ఎందుకురా దేవుని దగ్గర అబద్ధం ఆడుతావు, కొద్దిగా ఇంట్లో దాచిపెట్టుకొని కొంత తీసుకొని వచ్చేస్తున్నావు, అది అమ్మక ముందు నీదే కదా సొత్తు, దేవుడు నిన్ను ఇవ్వమని చెప్పలేదు కదా, ఇప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు ఎందుకు అబద్ధం ఆడుతావు అని అడిగాడు. ఇక గర్వపడేసేసి మాట్లాడేశాడు, ఇంకా అక్కడే చనిపోయాడని బైబిల్లో ఉంది. ఇది తెలియకుండా వాళ్ళ వైఫ్ వచ్చింది. వైఫ్ రాగానే మూట అక్కడ ఉంది, పేతురు గారు అక్కడ ఉన్నాడు, డబ్బుల మూట అక్కడ ఉంది, పేతురు గారు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి డబ్బుల మూట అంటే సైజు తెలుసు కదండి, ఏం సైజు ఇచ్చి పంపినాము, ఆ రోజు నాణ్యాలు కదా, ఏం సైజు ఇచ్చినామో తెలుసు. అది వెంటనే పేతురు గారు, అమ్మా మరి ఏంటమ్మా మీరు ఎంతకీ అమ్మారమ్మా అని అడిగాడు. ఆమె చూడండి గర్వంగా వాళ్ళ ఇంటని ఏ అబద్ధమైతే ఆడాడో అదే అబద్ధాన్ని ఆమె కూడా మాట్లాడేసింది. అందువల్లే అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు మీ ఇంటని ఎందుకు ఏకీభవించి అబద్ధం ఆడారని అడుగుతున్నాడు. అపోస్తల గ్రంథంలో ఆ మాట ఉంది, మీరిద్దరు ఏకీభవించి దేవుని ఎదుట ఎందుకు మీరు అబద్ధం ఆడారు అంటాడు. ఎందుకు అలాగ ఆడారు అంటారు. అప్పుడు ఒక గర్వము అనేది ఒకటి ఉన్నిందిరంటే, ఒకవేళ ఈమె నేరుగా వచ్చి అయ్యా పొరపాటు జరిగిపోయిందని ఆయన, మేము ఇలాగా ఆశపడిపోయాము, అందువల్ల కొద్దిగా దాచుకున్నామయ్యా అట్లనే ఆయన చెప్పుంటే ఆమె ప్రాణమన్నా దక్కేది, ఆమె ప్రాణమన్నా మిగిలేది, తన బిడ్డలు కాపాడబడేవాళ్ళు, అనాథులు కాకుండా కాపాడబడేవాళ్ళు. ఆమె అలా మాట్లాడకుండా వాళ్ళ ఇంటానికి ఏదైతే ఉన్నిందో అదే A to Z లోపలికి వచ్చేసింది. ఇక వెంటనే పేతురు గారు, ఇదిగో నీ ఇంటి ఆయన మోసుకొని పోయే పాదాలు వాకిటి దగ్గర ఉన్నాయి, నిన్ను మోసుకొని వెళ్ళిపోతారు అన్నారు. ఈ విషయం సంఘంలో జరిగిన వెంటనే సంఘంలో అందరికి భయం వచ్చింది. ఒరే అందరు కరెక్ట్ చేయాలి రాలేదో దేవుడు చంపేస్తారా అని. వాళ్ళ మరణం సంఘాన్ని రివైవల్ తీసుకొచ్చేసింది, సంఘాన్నే భయపెట్టేసింది. దేవుని అందు నమ్మకంగా జీవించటం నేర్చుకోవటం మొదలైంది. కాబట్టి వాక్యంలో రాయపడినట్లుగా గర్విష్ఠులైనను త్రోవను విడిచి అబద్ధమును తిరుగుదురు, వారికైనను వారినైనను లక్ష్య పెట్టక. అంటే అలాంటి గర్వంతో ఉండే వాళ్ళని గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయకుండా వదిలేయమంటుండ దేవుడు. లక్ష్య పెట్టబాకంటే వాళ్ళని వదిలేయండి, వాళ్ళంతే గర్విష్ఠులు అట్లని వదిలేయమంటున్నాడు. ఒకసారి అయితే నేను సేవ సందర్భాల్లో ఒక వ్యక్తికి ఒక పనిని అప్పగించాను. ఆ వ్యక్తి నమ్మకంగా చేస్తానే ఉన్నాడు. చేయటం వలన ఏమొచ్చింది తెలుసా, గర్వం వచ్చింది. ఏమొచ్చింది, తగ్గింపు రావాలా. పని చేసేటప్పుడు మనకేం రావాలా, తగ్గింపు రావాలా. మీరు ఈ తగ్గింపు అంతా బైబిల్లో మీరు అక్కడక్కడ చూడాలండి. నేను చదివేటప్పుడు గమనిస్తాను అవన్నీ. పోతిఫరు ఇంట్లో యోసేపు పని కుదిరిండు, బానిసగా పని కుదిరినోడు ఖజానా తాళాలు ఇంట్లోకి వచ్చినాయి. ఎట్లా నడుచుకునేండు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు బైబిల్ చదివంటే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎట్లా నడుచుకున్నాడు తెలుసా? తన యజమానురాలు మాట్లాడేటప్పుడు అంటాడు, నేను నా ఇంటి యజమాని నన్ను నమ్మి ఇవన్నీ నాకు అప్పగిచ్చాడు, నాకు సర్వ అధికారము ఉంది, అయితే నేను ఎవరిని తెలుసా, నేను బానిసను అన్నాడు. ఏమి తగ్గింపు అండి.
మనమైతే సీట్లో కూర్చొని అసలుకి ఇంక వేరే రాజ్యం అది, వేరే రకమైన రాజ్యం. రే ఈ ఇంట్లో నా మాట చెల్లాలని అంటాం మనం. అయితే యోసేపులో అది లేదు చూడండి. నేను ఒక బానిసని, నేను ఒక అడిమిని అట్లని చెప్పుకున్నాడు అండి. ది రీజన్. అట్లా మనం కూడా ఇలాగ ఎవరెవరు గర్వపడుతున్నారో వాళ్ళందరినీ మనం పట్టించుకోకుండా, ఏసంటాడో వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలిపెట్టేయి. వాళ్ళ గురించి ఆలోచన చేయబాక, వాళ్ళతో అనవసరం నీకు అట్లని దేవుడు అంటున్నాడు. అనేసేసి కింద అంటాడు, ఏమంటాడంటే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. వాళ్ళని చూసి నువ్వు ఫాలో చేయబాక, నువ్వు దేవుని నమ్ముక, అది నీకు ధన్యతగా మారుతుంది. నువ్వు ధన్యురాలుగా మారుతారు. ఇప్పుడు ధన్యతమైన జీవితం మనకి దొరకతుంది ఎప్పుడో మనం దేవుని నమ్ముకున్నప్పుడు. అది దానికి మించిన ఇంకొక ఆశీర్వాదమైన లైఫ్ అనేది ఇంకోటి లేదు. దేవుని నమ్ముకోవటమే జ్ఞానమునకు మూలమని బైబిల్లో ఉంది. దేవుని నమ్ముకోవటమే గొప్ప ఆశీర్వాదం అని ఉంది. దేవుని వెంబడించటమే మనకు గొప్ప భాగ్యం అని ఉంది బైబిల్లో. అప్పుడు దేవుని మనం నమ్ముకోవటం అనేది వచ్చి మనకి ధన్యతని కలుగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, మన ధన్యత లోపలికి వెళ్ళాలంటే ప్రభుని మనం గట్టిగా నమ్ముకోవాలి. ఏదో ఎప్పుడో ఒకసారి కాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం దేవుణ్ణి మనం గట్టిగా నమ్ముకునేటప్పుడు మన జీవితాలు ధన్యతగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. మనం అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం అందరి తలలోంచి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ మాటలను బట్టి దేవుని దగ్గర మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. మనం అందరం యేసయ్యను మనం అందరం ప్రార్థన చేద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను అని దావీదు అంటున్నాడు. దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించలేదే, ఇంకా నన్ను దీవించలేదే, ఇంకా నేను అభివృద్ధిగా కాలేకపోతున్నానే, ఇంకా దేవుడు నాకు మేలు చేయలేదని అలా బాధ చెందకుండా, చింత పడకుండా నమ్మకంగా కనిపెట్టుకొని ఉండు. ఒకరోజు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నాశనకరమైన గుంటల నుండి, దొంగ ఊబిలో నువ్వు పడిపోకుండా ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడంట. ఎవరైనా నిన్ను కోల్చాలనుకున్నా, ఎవరైనా నీ జీవితాన్ని కిందకి నెట్టాలనుకున్నా, ఎవరు ఎదుట సిగ్గుపడకుండా ఆయన భుజాల మీద నిన్ను ఎత్తుకొని పైకి లేవనెత్తుతాడు. పైకి లేవనెత్తుతాడు నిన్ను. ఆయన నిన్ను పైకి ఎత్తే దేవుడు, నిన్ను కింద అణిచే దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎప్పుడు నిన్ను పైనే నిలబెడతాడు, పై ఎత్తులోనే నిన్ను నిలబెట్టుస్తాడు. ఆయన నీ పాదాలు ఇసుక మీద పెట్టుకోకుండా, మట్టి నేల మీద పెట్టకుండా, క్రీస్తు అనే బండ మీద నీ కాళ్ళు పెట్టుకో గట్టిగా. వరదలు వచ్చిన, తుఫానులు వచ్చిన, పునాది మీద బండ మీద కట్టబడిన ఇళ్ళు ఏమాత్రం కూల్చి కింద పడదంట. నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ పాదాలు గట్టిగా నిలుపుకున్నవంటే ఏ సమస్యలు వచ్చినా నీ కాళ్ళు జారిపోకుండా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. గర్వపడే వాళ్ళు త్రోవని విడిచి అబద్ధం నమ్ముకుంటారంట. కాబట్టి వారి గురించి నువ్వు ఏమాత్రం నువ్వు వారి గురించి లక్ష్య పెట్టబాక. వారి నాశనమే వారికి అంతం. అది అలా గర్వపడే వాళ్ళ గురించి ఎప్పుడు నువ్వు ఆలోచన చేయబాక. నువ్వు దేవుని మందు నమ్మకంగా ఉండు. ఒకరోజు దేవుని మహిమలను చూస్తావు, దేవుని కార్యాలు చూస్తావు, దేవుని ఆశీర్వాదాలను చూస్తావని ప్రభు మనకు తెలియపాటు చేస్తున్నాడు. దేవా,
దావీదు 40వ కీర్తనలో ఈ మాటలు మాకు రాశాడు. ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అలాగ మా జీవితాలు మీరు ఆశీర్వదించండి అయ్యా. కృప ద్వారా నింపండి. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరి పైకి లేచి పడుకుందాం. ఒక పాట పాడితే కానుకలు సమర్పించుకుందాం. కరుణా సాగర యేసయ్యా, కనుపాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కనుపాపగా నన్ను కాచితివి. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూసి.